పాత్ర లేనిదే అది సాధ్యము కాకుండా ఉండేది. నిస్వార్థంగా నిజాయితీగా తెలంగాణ కోసం పోరాడినటువంటి యోధుల్లో కోదండరామ్ గారు మొదటి వరుసన ఉంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఎటువైపు పయనించిందో మనందరికీ తెలుసు. గాడి దెప్పుతున్నటువంటి సమయంలో మళ్ళీ వారి యొక్క దురంకత నిరంకుశ పాలన వ్యతిరేకించి టీజేఎస్ పార్టీని స్థాపించి నిరంతరం ప్రజల కోసం పెద్దలు కోదండరామ్ గారు కానీ విశ్వేశ్వరరావు గారు వారి బృందం అంతా పోరాడుతున్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల నిరంకుశిత పాలన విముక్తి కొరకు ఆనాడు 18లో కానీ తర్వాత 23లో కానీ కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కేసీఆర్ వ్యతిరేక పాలనలో మేమంతా నిమగ్నమైన సంగతి మర్చిపోలేనట్టుంది. 2023లో మేము అధికారులు రావడానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులు రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి కోదండరామ్ గారి యొక్క పాత్ర, వారి నాయకుల పాత్ర కూడా అశేషమైనది. వారు మాతో పాటు మిత్రపక్షంగా ఉన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి, పార్టీకి వారు సూచనలు, సలహాలు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నామో నిరుద్యోగ వారి యొక్క ఉద్యోగాల కోసం వారి సలహా సూచనలు పాటించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇదివరకు దాదాపు 80,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ఉద్యోగాలు రావడంలో, ఉద్యోగ నియామక రూపకల్పనలో వారి సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు కూడా ప్రజాపాలనలో నిరంతరం వారు పార్టీకి, ప్రభుత్వానికి బాసటగా ఉంటూ వచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతా ఉంది. డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 ఏళ్ల పాలన కూడా ఆనాడు 2023కు మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు, 6 గ్యారంటీలు, దాంట్లో మెజారిటీ అంశాలు పూరింపుకు చేస్తున్న కృషి, ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశలకు అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇలా దాదాపు 80,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా ఇస్తూ ఉన్నాం. మహిళలకు ఉచిత బస్సు కానీ, సన్నబియ్య కార్యక్రమం కానీ, ఇందిరా మహిళ కార్యక్రమం కానీ, బీదలకు రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కానీ, అభివృద్ధులు, సంక్షేమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మాకు చేదోడు వాదుడుగా అన్ని రకాలుగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారి బృందం సహకారం చేస్తూ ఉంది. ఇవాళ నేను ఇక్కడ ఆఫీస్కి రావడానికి కారణం, జూబ్లీస్ ఎన్నికల్లో వారి సంపూర్ణ మద్దతు మాకు కావాలని అది కోరటానికి, వారికి విజ్ఞప్తి చేయడానికి నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చినాను. ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీస్ ఎన్నిక జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి శాసనసభ చనిపోయిన ధర్మిల ఈ ఎన్నిక వచ్చింది. అక్కడ నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కష్టకాల్లో మమేకమై పాలు పంచుకున్నట్టు యువకుడికి నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపింది. వారి అభ్యర్థితో తోడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమాలు ప్రజల్లో బాగా పోతూ ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పేరుకు జూబ్లీహిల్స్ అయినా అక్కడ దాదాపు 70% పైన బీద ప్రజలు ఉండేటువంటి నియోజకవర్గం అది. వారికి సన్న బియ్యం అందుతూ ఉన్నాయి, రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి, ఇందిరా మహిళ స్కీమ్ అందుతూ ఉంది, ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా నాటుకున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, వారికి తోడు సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీల యొక్క మద్దతు, అదేవిధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం డెఫినెట్గా మా విజయానికి దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకులైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నిటి ధర్మిలా కనీసం 50,000కు తగ్గకుండా
జూబ్లీహిల్స్ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాంట్లో భాగంగా ఇలా పెద్దలందరి సహకారం కోరటానికి నేను ఈ కార్యాలయానికి వచ్చాను. పెద్దలు కోదండరామ్ గారిని, అదేవిధంగా విశ్వేశ్వరరావు గారిని, వారితో ఉన్న పెద్దలందరినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా, మీ మద్దతు, సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిందిగా, వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ అని అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు, వారి అనుచగరం అంతా కూడా నిమగ్నమై జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడాలని, వారి వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా మీ సమక్షంలో వారిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మిత్రులందరికీ ఇచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న మనలో ఒక లెటర్ ఇచ్చింది. లెటర్ ఇచ్చిన తర్వాత మేము కూడా నిన్న ఇవాళ చర్చ చేసుకున్నాం. చర్చ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే బై ఎలక్షన్ ఉందో జూబ్లీహిల్స్లో కంప్లీట్గా అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఇంకో లార్జ్ టీజేఎస్కి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది, మాకు అందరికీ ఉంది. దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఏమాత్రమూ ఇక్కడ పవర్లో రాకూడదని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాలోయింగ్ విత్ ది అజెండా యాంటీ దళిత్, యాంటీ ముస్లిం, యాంటీ విమెన్ అజెండా. రాష్ట్రంలో సబ్ క్లాసిఫికేషన్ కానీ ఈ 42% రిజర్వేషన్ కానీ ఇట్స్ వెరీ రాడికల్ స్టెప్. దేశంలో ఇంతవరకు ఎవరు ఒక కమిషన్ వేయడం కానీ, మళ్ళీ డెడికేషన్ కమిషన్ పాస్ చేయడం కానీ అసెంబ్లీలో పాస్. కాబట్టి వీఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్లీట్లీ సపోర్టింగ్ కాంగ్రెస్ పాలసీస్. Congress policies, as all of you know, stand for secularism, stands for constitutional values and social justice. ఇదొక చిన్న ఎలక్షన్ అని అనుకోకూడదు. దేశంలో ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్ట్రెంగ్థెన్ ద కాంగ్రెస్ పార్టీ. అందుకనే ప్రొఫెసర్ కోదండరామ్ ఇందాక మహేష్ గౌడ్ అన్నట్టు హి హాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఫర్ ద లాస్ట్ 25-30 years he has been in several moments. We are happy, we have discussed, and we will definitely support the party, and we will see that the Congress candidate wins with a massive margin. Thank you very much. మిత్రులారా, మా కార్యాచరణ కొంత పిఎల్ విశ్వేశ్వరరావు గారు ప్రకటించారు. ఇంకా కొంత వివరాలు మేము మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాక దాన్ని కూడా మేము ప్రకటిస్తాం. ఒక 2-3 విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు కోసం వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు. దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం. ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి ఆందోళన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం. అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది. వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు. అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని. ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడో ఇక్కడో కొన్ని పోటీ చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి ఒక జాబితా కూడా అది కూడా నేను వారికి అందజేస్తున్నా. దాన్ని వారు కొంత పరిశీలన చేసి ఆ కొద్ది సీట్లలో మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. ఇక మిగతా కార్యాచరణ ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి మేము కూర్చుంటాం. మళ్ళీ ఒకసారి మాట్లాడుకున్నాక ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తాం. అక్కడ మా కార్యకర్తలందరిది కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసినాక ఇంకేమేం చేయాలనేది తప్పకుండా అక్కడ నిర్ణయం చేసుకుంటాం. సమిష్టిగా జరిగే మీటింగ్లో నిర్ణయం చేసుకుంటాం. ఇది ఇక్కడ ఇవాళ ప్రధానంగా అనుకున్నటువంటి విషయాలు. మీ అందరూ కూడా ఈ పత్రికా సమావేశానికి వచ్చి సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. బండి సంజయ్ గారు, బండి
బండి సంజయ్ గారు ఇప్పటికి కూడా కేంద్ర మంత్రిని మర్చిపోతారేమో అని మాట్లాడారు. ఎందుకు ఇస్తారండి పెద్దమ్మ తల్లి గుడి భూమిని ఎంఐఎంకి ఎందుకు ఇస్తారు? ఆరోపణ చేస్తే కూడా కొంత పస ఉండాలి, అర్థం ఉండాలి. ఏది పడితే అది కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఏది పడితే అది ఏ రకంగా మాట్లాడతారు? అసలు సమాజంలో దేవుళ్ళ భూములు ఎంఐఎంకి ఇవ్వడం కానీ మస్జిద్ల భూములు ఆర్ఎస్ఎస్కి ఇవ్వడం కానీ సాధ్యమవుతుందా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? చట్టం తెలియక మాట్లాడుతున్నా, చట్టం తెలిసి మాట్లాడుతున్నాడా? పెద్దమ్మ తల్లి గుడి ఆనాడు పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ సిఎల్పి నాయకులు చేసినటువంటి మంత్రి, ఒక మాజీ మంత్రి డెవలప్ చేసినట్టు గుడి. అది అదొక దేవాలయానికి సంబంధించిన భూమి వేరెవరికో ఇస్తారని ఇటువంటి చిన్న చిన్న మాటలు మాట్లాడి ప్రజల యొక్క మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారంటే కేంద్ర మంత్రి స్థాయికి తగదు. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన లౌకికవాద పార్టీ. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలని సమానంగా చూసినటువంటి పార్టీ. ఇలాంటి పసలేని ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు ఇప్పటికైనా కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి మాట ఎరిగి మాట్లాడితే మంచిదని నేను బండి సంజయ్ గారికి హితవు పలుకుతా ఉన్నాను. ఎప్పటికప్పుడు టెన్షన్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు మతాల పద్యన విద్వేషాలు రెచ్చగొట్టి సెంటిమెంట్ రాజేసి ఎన్నికల్లో ఓట్లు వేసుకోవాలనే ప్రయత్నం చేస్తారు తప్ప మేము కేంద్రంలో మంత్రి స్థాయిలో ఉన్నాను, నేను కరీంనగర్కి పలానా ప్రాజెక్టు తెచ్చాను, కరీంనగర్కి పలానా ఇండస్ట్రీ తెచ్చాను, తెలంగాణ రాష్ట్రానికి పలానా ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చానని చెప్పుకునే స్థాయిలో ఉన్నారా ఇప్పుడు? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి కూడా అవి మాట్లాడకుండా ప్రొద్దున లేస్తే దేవుళ్ళు, కులాలు, మతాలు ఇది మానుకుంటే మంచిది. కొత్త జనరేషన్ దీనికి వారు ధ్యాస పెట్టట్లే. కొత్త తరమంతా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు, మా జీవన సరళి, జీవన పరిమాణాలు ఎలా మారుస్తారని ఆలోచిస్తారు తప్ప ఈ మతాలు, కులాల పిచ్చిలో పడరు. వచ్చే జనరేషన్ కన్నా మనం తగిన సమాచారం ఇస్తే మంచిదని ఏదో పలుకుతాం. ఏమి అవన్నీ తప్పుడు. ఇది ఎంఐఎం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎంకు ఉన్నటువంటి శాసనసభ్యులు మాకు మద్దతుగా ఉన్నారు. వారి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమాల సంతృప్తిగా ఉన్నారు. దాంట్లో భాగంగానే అనుకోకుండా ఎంఐఎం వస్తుందని ఓవైసీ గారికి నవీన్ గారు తారసపడ్డప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. యువకుడిగా ఆయన్ని గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఒక ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు మద్దతు ఇస్తూ ఉన్నారు. ఇవాళ సిపిఐ పార్టీ మాకు మద్దతు ఇస్తూ ఉంది, సిపిఎం కూడా మద్దతు ఇచ్చడానికి ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్గా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటామని మాట చెప్పడం జరిగింది. ఇవాళ మతవాద శక్తుల్ని తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. జూబ్లీహిల్స్ ఒక అవకాశం. ఇది ప్రొద్దున లేస్తే దేశ భవిష్యత్తుని యువతరాన్ని ఏ రకంగా తీర్చిదిద్దాల ఆలోచన అసలు ఏమి చేయకుండా ఇప్పటికి కూడా మతము, కులము అనే మాటలు కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మానుకుంటే మంచిదని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ కళ్ళకు కనపడతలేదేమో. కాంగ్రెస్ బీఫామ్ నిన్న నేనే ఇచ్చాను. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిండొచ్చు, అంత మాత్రం ఎంఐఎం పెడితే ఎట్లా అవుతాడు? గతంలో ఒక పార్టీ వ్యక్తులు ఇంకో పార్టీకి వస్తారు. ఇక్కడ మా పార్టీలో పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ కూడా చిన్న పిల్లల్ని మభ్యపెట్టే మాటలు. ఓటు హక్కు వచ్చి 18 సంవత్సరాలు నిండిన యువకులు అందరూ కూడా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి చిన్న చిన్న మాటలకి మోసపోరు. వారికి కావాల్సింది వారి భవిష్యత్తు, వారికి కావాల్సింది ఆ నియోజకవర్గ అభివృద్ధి. అది చేసే స్థాయిలో ఇలా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. ఆ ఆలోచన కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది. కాబట్టి యువకుల నుంచి మొదలు పెద్దలు, మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉంటుంది. ఇలా పెద్దలు కోదండరామ్ గారి సేవలు శాసన మండలిలో అవసరం కాబట్టే వారిని శాసన మండలికి అవకాశం జరిగింది. ఎవరు అడ్డు తలిగారో, ఏ రకంగా అడ్డు తలుగుతారో నీకు తెలుసు.
అదే కాకుండా మేము గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే కార్పొరేషన్ బోర్డులో కూడా కోదండరామ్ గారు ఇచ్చే లిస్టుకు ప్రాధాన్యత ఉంటుంది. వారికి కూడా అవకాశం కలగజేస్తాం. సిపిఐకి మాట ఇచ్చాం కాబట్టి కౌన్సిల్లో ఒక సీట్ ఇచ్చాం, మీరు చూశారు. వెనక ముందు మేము ఇచ్చిన మాట పరిపూర్ణంగా నిలబెట్టుకుంటాం, దాంట్లో ఇది లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే నిబద్ధత. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట ఇస్తే మాట నిలబెట్టేటువంటి పార్టీ. సోనియా గాంధీ మాట ఇచ్చారు కాబట్టి తెలంగాణ అయింది. ఇవాళ సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దేశ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ఇస్తే కొద్ది వెనక ముందైనా పరిపూర్ణంగా ఆ మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు, ప్రచారం నడుస్తూ ఉంది. రేపటి నుంచి, నిన్న దీపావళి పండుగ, రేపటి నుంచి ముమ్మరంగా ప్రచారం ఉంటుంది. థ్యాంక్ యూ.